ప్రపంచ బిజినెస్ వార్తల సమాహారం ఇప్పుడు చూద్దాం. సిఐఐ తెలంగాణ ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2024 హైదరాబాద్లో నిర్వహించారు. ఎంఎస్ఎంఈలను సాధికారం చేయడం, వాటి ముఖ్య సవాళ్లను పరిష్కరించడం, అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా సదస్సును నిర్వహించామని సిఐఐ తెలిపింది. ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సవాళ్లు, మార్కెట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, మెరుగైన సాంకేతికతలపై పెట్టుబడి ఎంఎస్ఎంఈల వృద్ధికి బలమైన పునాది వేస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలు క్రెడిట్ యాక్సెస్, టెక్నాలజీ యాక్సెస్ మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిని అధిగమించడానికి క్రమబద్ధమైన విధానం అవసరమని అన్నారు. యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడానికే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆగస్టు 2019, ఆగస్టు 2024 మధ్య యూపీఐ లావాదేవీల సంఖ్య ఏడాదికి 75% పెరిగిందని, వీటి విలువ ఏడాదికి 68% పెరిగిందని యాక్సెస్ సెక్యూరిటీస్ రిపోర్టు పేర్కొంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లావాదేవీలు పెద్దగా జరగలేదని తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం క్రెడిట్ కార్డు చెల్లింపులతో పోలిస్తే 38.4 రెట్లు ఎక్కువగా యూపీఐ ద్వారా జరిగాయి. 2000 లోపు ఉండే యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. మొత్తం యూపీఐ పేమెంట్లలో ఈ సెగ్మెంట్ వాటా 33%గా ఉంది. మొత్తం డిజిటల్ పేమెంట్లలో 96% తక్కువ విలువ గల చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో నికరంగా 9,24,000 కార్డులు జారీ అయ్యాయని యాక్సెస్ సెక్యూరిటీస్ రిపోర్టు పేర్కొంది. టాటా ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని హోసూర్లోని కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లో త్వరలో 20,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 40,000కు చేరుకోనుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. తమిళనాడులోని పనప్పాక్కంలో టాటా మోటార్స్ జేఎల్ఆర్ 9,000 కోట్లతో నిర్మించనున్న తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రశేఖరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 3 ఏళ్లలో కృష్ణగిరిలోని హోసూరులో ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం 20,000 మంది ఉపాధి పొందుతూ ఉండగా వారిలో 15,000 మందికి పైగా మహిళలున్నారు. మరో ఏడాదిలో అక్కడ 40,000 మందికి ఉపాధి లభిస్తుందని చంద్రశేఖరన్ చెప్పారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,950 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,400 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,100 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 77,550 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,10,000 రూపాయలుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.71, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.46, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 111.95గా ఉంది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో సరికొత్త గరిష్టాలకు ఎగబాకినప్పటికీ ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 264.27 పాయింట్ల నష్టంతో 85,571 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61.3 పాయింట్ల వృద్ధితో 26,277.35 సరికొత్త జీవన గరిష్టాన్ని నమోదు చేసింది. చివర్లో 37.10 పాయింట్ల నష్టంతో 26,178.95 వద్ద స్థిరపడింది. దాంతో సూచీ 6 రోజుల వరుస ర్యాలీకి తెరపడినట్లయింది. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 14 నష్టపోయాయి.